ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. 604 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడైండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ప్రకటన గ్రంథం 4:10-11 వచనములు. పెద్దలు జయించు వారికి సాదృశ్యముగా నున్నారు. వీరు స్తుతి ఆరాధనతో నిండినవారు. జయించువారు అని చెప్పుటకు బలమైన రుజువు వారి స్తుతి ఆరాధనయే. మంచి బోధ కలిగి ఉండి ఆరాధన చేయలేకపోయినచో మనము ఆత్మీయంగా ఎదుగజాలము. బైబిల్ జ్ఞానం కలిగిన విద్యావంతులు ప్రార్థించుట ఎరుగుదురు కానీ ఆరాధించుట ఎరుగరు. లూకా సువార్త 7:38 ఒక పాప స్త్రీ ప్రభు పాదాలను ముద్దు పెట్టుకొనుట చూచుచున్నాము. ప్రభు తన పాపమును క్షమించినని ఎరిగి ఆమె ప్రభు పాదములను ముద్దు పెట్టుకుని పాదముల మీద అత్తరు పోసెను. అది ఆరాధనకు గుర్తుగా నున్నది. అనుభవంతో కూడినదే ఆరాధన. రక్షణానుభవం కలిగిన వారు మాత్రమే ప్రభువును ఆరాధించగలరు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.